రణ్వీర్, వినిపిస్తుందా? రణ్వీర్, రణ్వీర్, వినిపిస్తుందా? వినిపిస్తుంది. నీ వైఫ్ గురించి చెప్పు. నువ్వెవరు? నేను అమరేంద్ర. నీ వైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తను నీకు తెలుసు. నాకు తెలుసా? ఎవరు? రణ్వీర్, తను నీకు చాలా దగ్గరలో ఉంది. తనతో నీకు పరిచయం ఉంది. నాకు చాలా మంది తెలుసు. వాళ్ళలో నీ వైఫ్ ఎవరు? తన పేరేంటి? తన పేరు చెప్పరా మనోహర్ అని. రణ్వీర్, పేరు చెప్పు. పేరు రణ్వీర్, చెప్పు రణ్వీర్. రణ్వీర్, అడ్రస్ ఎక్కడా? రణ్వీర్ చెప్పు. డాక్టర్, ఇంకొక డోస్. వద్దు సార్, నేను చెప్తున్నాను, ఇవ్వండి. ఎప్పటికే ఎక్కువ డోస్ ఇచ్చాను సార్. ఇంకా డోస్ ఇస్తే అతను చనిపోతాడు సార్. ఏం కాదు డాక్టర్, సార్ చెప్తున్నారు కదా, ఇవ్వండి. సారీ సార్, ఐ కాంట్ డూ దిస్. ఇది పోలీసులకు తెలియకుండా చేస్తున్నాను సార్. కోర్టు ఆర్డర్ కూడా లేదు. ఒకవేళ చనిపోతే నా మెడకు చుట్టుకుంటుంది. సారీ సార్. Shit. ఇలా జరిగిందేంటి సార్? పేరు చెప్పేలోపు రణవీర్ నోరు మూతపడింది. మొన్న కూడా ఇలాగే జరిగింది. నవ్వలేకపోతున్నాను సార్, కడుపు నొప్పి వస్తుంది సార్. చాలు నాన్న, వద్దు నాన్న, చాలు నాన్న, వద్దు నాన్న. నాన్న నాన్న అనేసానే. ఏమన్నావు బుజ్జమ్మ? అది కడుపు నొప్పి వస్తుంది, ఆపమన్నాను సార్. ఆ తర్వాత ఏమన్నావు? వద్దు, ఆపండి అన్నాను. కాదు, నాన్న అన్నావు కదా? చెప్పు బుజ్జమ్మ, నన్ను నాన్న అన్నావు కదా? అన్నాను సార్. సారీ సార్. సారీ ఎందుకమ్మా? మిమ్మల్ని నాన్న అని పిలిచా కదా. అందులో తప్పే ఉంది. అంటే మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? హ్యాపీగా పిలవచ్చు. నిజంగా? నీకు చెప్పాను కదా బుజ్జమ్మ, ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళం. మమ్మల్ని నీ సొంతం అనుకో. నాకు వాళ్ళెంతో, నువ్వు కూడా అంతే. అయితే ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని రోజు నాన్న అని పిలుస్తాను. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. నువ్వు అలా పిలవటమే నాకిష్టం. థ్యాంక్ యూ నాన్న. ఇక నుంచి మీ నాన్న ఎవరు అని అడిగితే నా పేరు చెప్పు బుజ్జమ్మ.
థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే నాన్న. బుజ్జమ్మా. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? నువ్వు ఇంటెలిజెంట్వా? నువ్వు జీనియస్ వా? అవును, అందులో డౌట్ ఏముంది? నీకు కొంచెం కూడా గిల్టీగా లేదా అంజు? దేని గురించి అంటున్నారు? ఆ ఫోటో గురించి బుజ్జమ్మ దగ్గర కవర్ చేశానన్ను. బుజ్జమ్మ నమ్మేసిందని కన్విన్స్ అయిందని చెప్పు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అబద్ధం చెప్పి కవర్ చేయడంలో నన్ను మించిన వాళ్ళే లేరు. మరి బుజ్జమ్మ డాడీ నాన్న అని ఎందుకు పిలిచింది? అంటే నువ్వు చెప్పింది బుజ్జమ్మ నమ్మలేదు. బుజ్జమ్మకు నిజం తెలిసిపోయింది. లేదు, బుజ్జమ్మ నమ్మింది. షూర్ గా చెప్తున్నాను. ఇంకా బుకాయించకంజు. యు ఆర్ ఎ లయర్. యు ఆర్ ఎ చీటర్. కనీసం ఇప్పుడైనా ఈ విషయం మిస్ అమ్మకి చెప్పంజు. మనకి తెలిసి మిస్ అమ్మకి చెప్పకపోతే ఫీల్ అవుతుంది. వెళ్ళా ఫోటో తీసుకురా, మిస్ అమ్మతో చెప్దాం.